సార్ సతీష్ రెడ్డి గారు, అసలు పులివెందులలో సంబంధం లేని చోట వైఎస్ఆర్సీపీ కార్యాలయం దగ్గరికి డిఐజీ కోయ ప్రవీణ్ ఒక పోలీసు ఫోర్సుతో అకస్మాత్తుగా విరుచుకుపడి ఒక్కసారిగా లోపలికి ప్రవేశించడం అనేది ఏం సంకేతాలు ఇస్తోంది? అక్కడ మీ పార్టీ నాయకులు ఎవరైనా పత్యాపారం చేస్తున్నారా, లేకపోతే టీడీపీ గుండాలు మీ పార్టీ నాయకుల తలలు ఎగరగొట్టబోతే ఆయన కాపాడడానికి వచ్చారా? నాకు స్పష్టంగా అతనికి ఎందుకు వచ్చాడో అర్థం కాకపోయినా నేను అనుకోవడం ఏంటంటే బహుశా ఆ డిఐజీ ఆ తర్వాత ఎస్పీ గారు అక్కడికి వచ్చి అవినాష్ రెడ్డి గారు ఉన్నారు కదా, లేదు మేము ప్రశాంతంగా జరిపిస్తాము, మీ వాళ్ళందరినీ రమ్మని చెప్పండి, మీ ఏజెంట్లను కూర్చోబెట్టండి, మళ్ళీ ఎన్నికలు సవ్యంగా జరిపిస్తాం, మేము ఉన్నామని చెప్పడానికి వచ్చినట్టు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ చెత్త పోలీసులు చేసేటువంటి చెత్త పని ఇది. 50% పోలింగ్ అయిపోయిన తర్వాత 50% ఉన్నటువంటి ఓట్లని దొంగ ఓట్లు వేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు గొప్పగా చెప్పుకోవాలి కదా, మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికలు జరిపిస్తున్నాం, మేమంతా సంరక్షణగా ఉన్నామని చెప్పాలి కదా. ఇప్పుడు వచ్చి ఇన్వైట్ చేస్తారనమాట, సార్ రండి సార్ చూస్తారా సార్, మేము ఉంటాం సార్ దగ్గర, మేము అన్నిటికీ నీట్గా జరిపిస్తాం. ఇది ఒక ఆనవాయితీ అనమాట పోలీసులది. వాళ్ళ కార్యక్రమం అంతా జరిపించిన తర్వాత ఈరోజు మళ్ళీ వచ్చి ఈ టైంలో వచ్చి పిలుస్తారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. సో నేను కూడా ఆ వ్యాపారంలో భాగంగానే ఇప్పుడు వచ్చానని నేను అనుకుంటున్నా. బట్ మీరు ఒకసారి చెప్పండి, ఒక 20%, 30%, 50 ఓట్లు అప్రజాస్వామికంగా వేసుకునే తర్వాత మళ్ళీ వచ్చి మిగతా వాళ్ళు బ్యాలెన్స్గా ఓట్లు చేస్తే న్యాయం జరుగుతుందా? ఎలక్షన్ జరిగినట్టు ఉంటుందా? ఎలక్షన్ అనేది పులివెందులో జరగాలంటే పూర్తిగా కొత్తగా మళ్ళీ ఎలక్షన్ జరిగితే అది ఫేర్గా జరుగుతుందేమో. కానీ ఇప్పుడు వచ్చి మేము పోయి మళ్ళీ రండి సార్ మీరు కూర్చుందాం, ఓట్లు వేయిస్తాము, మీరు రండి సార్ మేము అన్ని జరిపిస్తామని చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేశారు అనుకోండి, ఎక్కడికి తీసుకెళ్తారు? నేను అనుకోవడం అంటే రండి సార్ మీ ఏజెంట్లకు రక్షణ కల్పిస్తారు అంటే ఈ టైంలో వచ్చిపోతే ఈ ఓటర్లు ఏం చేస్తారండి? ఈశ్వర్ గారు మీకు అర్థం కావడం లేదు. 50% ఓట్లు వాళ్ళు వేసుకున్న తర్వాత ఒకవేళ ఓటర్ పోయినా ఏం ఆ ఓటు దేనికి విలువ? 50% అది ఓట్స్ రిగ్ అయిన తర్వాత ఇంకొక 50% ఓట్లు వేసిన తర్వాత ఓట్లు వేస్తే దాని ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు ఇలా తీసుకొచ్చి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకోవడమా? ప్రశాంత వాతావరణం మేము వచ్చి మిమ్మల్ని అనేదానికి అనుకుంటున్నాను నేను. ఆ రకమైనటువంటి సందేశాన్ని ఇచ్చేదానికి ఏమైనా ఇదని పెద్ద గొప్పగా నేను వచ్చి మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇన్వైట్ చేశాను, మిమ్మల్ని వచ్చి ఓటింగ్ జరిపిస్తాము రండి అని చెప్పించాము, వాళ్ళే రాలేదు, వాళ్ళే కోఆపరేట్ చేయలేదు అని చెప్పేదానికి ఈ కోయా ప్రవీణ్ ఎస్పీ ఆడికి వచ్చినట్టుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ రోజు ఫేస్ సేవింగ్ లేదు, వచ్చినా కూడా వాళ్ళే రాలేదు. సక్రమంగా సజావుగా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలనే తలంపుతోనే అక్కడ పోలీసు వ్యవస్థ అంతా పనిచేస్తోందా? అతను ఆ పోలీసు యూనిఫామ్ కంటే పచ్చకండవా కట్టుకొని పచ్చగుడ్డలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అతను ఒక అనర్హుడు, హీఈస్ అన్ఫిట్ టు బీ ఎ పోలీస్ ఆల్సో. ఎందుకంటే ఈ ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అతను మాట్లాడేటువంటి మాటలు, మా మీద దాడి జరిగితే ఈ రోజు వరకు ఒక్క వ్యక్తిని కూడా ఎవరైతే దాడి చేశారో ఆ దండగులంతా ఫ్రీగా వదిలిపెట్టి ఆ దండగులే ఈరోజు పొద్దున మళ్ళీ 4 గంటలకు ఈ ఎర్రబల్లె కొత్తపల్లిలో వచ్చి దాడి చేసి మళ్ళీ ఏజెంట్లందరూ కొట్టి భయాందోళనకు స్టార్ట్ చేసింది ఈ కొత్తపల్లిలోనే. ఎవరైతే దండగులు మన దాడి చేశారో వాళ్ళే ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయకుండా వైసీపీకి సంబంధించినటువంటి సామాన్య కార్యకర్తలు, శాంతి కామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ మీదకి భయాందోళన క్రియేట్ చేసుకొని వాళ్ళు ఊర్లలో లేకుండా చేసేటువంటి ఘనత ఈ కోయా ప్రవీణ్ ఈయన లీడర్షిప్లో ఉన్నటువంటి ఆ పోలీసులది. ఆ దృశ్యాలు చూస్తున్నారా? మీరు చెప్పిందే నాకు ఇంకొక విషయం కూడా ఈశ్వర్ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఈశ్వర్ గారు, ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఈరోజు ఎన్నికల కమిషన్ నిన్న కూర్చొని స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేదానికి వెబ్ క్యామ్లు పెట్టండి, ఆ ఫోటోలు పెట్టి అన్ని ఫిల్మింగ్ చేయమని చెప్పింది. నాకు దయచేసి అడుగుతున్నాను ఈ పోలీసు వాళ్ళను, ఆ యొక్క ఫిల్మింగ్ అవంతా ఉందా? ఉదయం 6 నుంచి ఇప్పటి వరకు పోలింగ్ బూత్లో ఏం జరిగిందో మీ దగ్గర ఉండాలి స్పష్టంగా. అది మీరు ఎలక్షన్ కమిషన్కు ప్రొడ్యూస్ చేయాలా. దాంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఆ గ్రామస్తులు ఉన్నారు, ఎంతమంది గ్రామస్తులు లేరు అనేది కూడా తేలాలా. అవును, అసలు ఉదయం నుంచి మీ పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అన్ని పోలింగ్ బూతుల్లోనూ ఉన్నారా? పోతే బయటికి లాగేశారు కదా, లోపలికే పోనీలేదు ఎవరిని. పోలింగ్ బూతులు ఓటర్లు పోనీలేదు, ఏజెంట్లు పోనీలేదు, ఎలక్షన్ ఏజెంట్ పోనీలేదు, క్యాండిడేట్ కూడా పోనీలేదు. అందరినీ రౌండ్ అప్ చేసుకుని వాళ్ళంతా వాళ్ళు కూర్చొని వాళ్ళు 7 o'clock పోలింగ్ స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళ కొద్ది వాళ్ళనే అవుటర్స్ తీసుకొని వచ్చినారు, క్యూలో పెట్టారు, ఓట్లు వేసుకున్నారు.
ఇప్పుడు కూర్చొని సగం ఓట్లు అయిపోయిన తర్వాత బహుశా అతను నీతులు పలికేదానికి వచ్చినట్టుంది ఎంపీ గారి దగ్గరికి. లేదు మేము చాలా స్వేచ్ఛగా చేస్తున్నాం, మీరు రండి పిలవడానికి వచ్చినట్టు నాకు అనిపిస్తూ ఉంది. నాకు క్లారిటీ లేదు కానీ బట్ ఈ టైంలో వాళ్ళు వచ్చిన దానికే అనిపిస్తూ ఉంది. ఎస్ ప్రసాద్ గారు చూశారు కదా, ఒక్కసారిగా కోయ ప్రవీణ్ గారు ఒక పెద్ద ఫోర్స్ని తీసుకొని అవినాష్ రెడ్డి గారితో చాలా సుహృద్భావ వాతావరణంలో పక్కపక్కన కూర్చొని మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు, పోలీసులు సక్రమంగా తమ పాత్ర నిర్వర్తించారనేటటువంటి ఒక షో ఒకటి ప్రజలకు చూపించే ప్రయత్నం అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి. ఎస్ దాని అభిప్రాయం క్రియేట్ చేయడానికి ప్రశాంత వాతావరణం చూడండి. అసలు కోయ ప్రవీణ్ గారేనా ఇంకెవరన్నా అన్నట్టు అనిపిస్తోంది నాకు. మొన్న మాట్లాడిన కోయ ప్రవీణ్ గారు కాదు, ఎందుకంటే ఆయన చాలా శాంతి వదనంతో చాలా ఏ అలజడి లేకుండా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇది చూడండి ఒకసారి. ఎస్ అక్కడ ఎవరు ఉండొద్దు, అందరూ వెళ్ళిపోండి అని. అవినాష్ రెడ్డి ఎలాగో అమాయకుడు కాబట్టి ఒక్కడిని చేసి బెదిరించడానికి. ఎలాగో సాయంత్రం ఎలక్షన్ కమిషన్ చెదురుమదురు ఘటనలు తప్ప ఇంకేం జరగలేదని చెప్తారు కదా. ఇప్పుడు తీసుకెళ్తారు, రండి సార్ చూడండి అంత చక్కగా మేము నిర్వహిస్తున్నాము, మీరు చూడండి అంటారు. సతీష్ గారు ఇదే చెప్తారు, రేపు కోర్టుకి వెళ్ళండి, ఈసీకి చెప్పండి. సార్ మీకు మళ్ళీ చెప్తుంది అదే, ఈ రోజు దాకా ఇప్పటిదాకా జరిగిన వీడియో ఫుటేజ్ ఓన్లీ సాక్షి తప్ప ఇంకే ఛానల్ చూపించట్లేదు, చూపించరు. రాసుకోండి, ఇది కూడా చెప్తున్నా. ఇది మీకు అంతా మార్ఫింగే, గ్రీన్ మ్యాట్. సార్ ఈశ్వర్ గారు. ఎస్ సార్. ఈశ్వర్ గారు. ఎస్ సతీష్ గారు. ఇప్పటి వరకు ఏ పత్రికా విలేకరిని కానీ లేకుండా ఉంటే ఏ న్యూస్ ఛానల్ కెమెరాలు కూడా 10:30 వరకు అక్కడ అనుమతించలా. ఎవరైనా ఉంటే చెప్పండి. కొన్ని వందల మంది కెమెరామెన్లు ఆడాడ, ఎందుకంటే చాలా ఉధృతంగా ఉంది కాబట్టి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరన్నా వచ్చారేమో చెప్పండి. ఎవరన్నా ఒక ఫిల్మ్ అన్నా తీసాడేమో చెప్పండి. వీళ్ళని అసలు వెబ్ కాస్టింగ్ చేయమని చెప్పారు, దీని ఏమంటారు సీసీ కెమెరాలు పెట్టమని చెప్పారు కదా హైకోర్టు. మరి సీసీ కెమెరాలు పెట్టింటే ఆ ఫుటేజ్ ఇమ్మని చెప్పండి. అదే చెప్తున్నా సతీష్ గారు, ఇప్పుడు మీకు చెప్తుంది అదే. ఇప్పుడు అచ్చాని పచ్చబోసలా తీసుకెళ్తారు అవినాష్ గారిని. బెదిరించడం కాదు బెదిరించిన రెండుసారి ఇప్పుడు ఎలా జరుగుతుందో చూడండి. సుహృద్భావ వాతావరణంలో ఒకటి ప్రసాద్ గారు అంత బెదిరించేంత సీన్ లేదు, కానీ బెదిరించేంత సీన్ లేదు. మేము చాలా మంచోళ్ళము, మీరు రండి కావాలంటే స్వేచ్ఛగా. ఇప్పుడు అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు ఊర్లో అందరూ లైన్ లో నిలబడి ఉంటారు. పొద్దు నుంచి చూపిస్తుంది అక్కడ శాంతిటీ ఉండదు కదా. సీన్ అంతేం లేదు, మమ్మల్ని ఏం బెదిరిస్తారు కానీ సార్. బెదిరించడం కాకపోతే పులివెందుల్లో ఆయన ఉంటే ఆయన దగ్గరికి ఎందుకు వచ్చారు సార్? ఈశ్వర్ గారు. ఎస్ పులివెందుల్లో ఆయన ఉంటే ఆయన దగ్గరికి ఎందుకు వచ్చారు సార్? మీకు ఇప్పటిదాకా మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బెదిరింపులు ఎలా ఉన్నాయి చూస్తున్న దగ్గర. ఒక్క నిమిషం ప్రసాద్ గారు. సతీష్ రెడ్డి గారు. ప్రసాద్ గారు అమాయకులు ఏమన్నా బెదిరిస్తారేమో కానీ మాట్లాడేటోళ్ళు బెదిరించడం వీళ్ళ తరం కాదులే. ప్రాణం పోతే కూడా ఒక తృణప్రాయంగా అట్లా వదులుకుంటాం తప్పితే మనం భయపడేసే సమస్య లేదు. మేము భయపడేటువంటి వ్యక్తులం కాదు. కానీ ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు వచ్చింది, అయ్యా మేము చాలా స్వేచ్ఛగా చెప్పిస్తున్నాం, మీరు ఏదో అపోహపడుతున్నట్టున్నారు, రండి మీరు మీ వాళ్ళందరినీ పిలుచుకొని రండి, మేము కూర్చోబెడతాము, మేము ప్రశాంతంగా జరిపిస్తామని చెప్పేదానికి బయట ఒక సెపరేట్ కలరింగ్ ఇచ్చేదానికి పిలుచుకొని వచ్చినారు. అండ్ డెఫినెట్ గా ఇక్కడ వీళ్ళు ఎంత చేసినా కూడా మేమైతే భయపడం. మేమైతే ప్రాణం పోయినంత వరకు భయపడకుండా ఇట్లే ధైర్యంగా ఉంటాం. మా ధైర్యానికి కొలబద్దనే అంటూ ఉండదు ప్రసాద్ గారు. ఇప్పుడు మీడియా సమక్షంలో చూడండి ఎలా జరుగుతున్న ఎలక్షన్ అని అవినాష్ గారిని కూడా తీసుకెళ్లి చూపించామని చెప్పి సాయంత్రం ఎలక్షన్ కమిషన్ ఇచ్చేది అంటే సుహృద్భావ వాతావరణంలో చెదురుముదురు ఘటనలు మినహా ఏం జరగలేదని చెప్పేశారు. అదే చెప్తున్నాను, ఇవాళ దాకా జరిగింది, ఇప్పటిదాకా జరిగిన దానికి ఎక్కడ సతీష్ గారు చెప్తుంది అదే. ఒక్క వీడియో ఫుటేజ్ లేదు, మిగిలిన ఛానల్ కవరేజ్ లేదు. ఇక్కడ రహస్యంగా ఎవరో తీసిన ఫోటోలు ఇట్లా బేస్ చేసుకుని మనం ఆడుతున్నాం. వీడియో కవరేజ్ అన్నది మిగిలిన ఛానల్ ఎక్కడ లేని దగ్గర ఇవాళ ఇప్పుడు అన్యూ అడ్వాంటేజ్ తీసుకుని చూడండి ఎంత చక్కగా లైన్లో ఉన్నారు. ఈ గ్రామ ప్రజలే ఇప్పుడు అవకాశం ఇచ్చారండి సార్ ఓటు వేయడానికి అన్న ఎడిట్ అవుతుంది. ఓటు వేయడానికి వచ్చాం. ఇప్పటిదాకా చెప్పింది పులివెందుల ఆఫీస్ బయట మా ఊరు వాళ్ళు ఎవరైనా ఒక్క ఇంకు చుక్క చూపించండి మేము సరెండర్ అవుతాం. 100 మంది పైచీలకు లైన్లో ఉన్న వాళ్ళు మా వాళ్ళు కాదని చెప్తున్నారు. నేను ఒక వాయిస్ వినిపించాను కదా, అదే చెప్తున్నాను, తరిమి కొట్టేశారట అంతే. ఇప్పుడు ఇంకో వీడియో తిరిగి వస్తున్నాం. ఒక తాత వీడియో రిలీజ్ అయింది సార్, ఆశ్చర్యకరమైన వీడియో. ఆ మామకు కూడా ప్రమోషన్ ఇస్తున్నాడు. అరే తెలుగుదేశం బ్యాన్ లో మేము ఓట్లు వేయడానికి వెళ్తుంటే వైఎస్ఆర్సీపీ ఆపి మమ్మల్ని కొట్టారండి. ఇంకెంతకన్నా ప్రాంప్టింగ్ మామూలే, వాళ్ళ వాహనాలు వాళ్ళు తగలబెట్టి అంటే ఒక విజువల్ కావాలి కదా ఎల్లో మీడియా. అదే ఈ మోడస్ ఆఫ్ ఆపరెండా గమనించండి. కరెక్ట్. అంటే ఇక్కడి నుంచి ఒరిజినల్ వీడియోస్ అండి వాళ్ళకి ఫేవరబుల్ గా ఉన్నవి ప్రదర్శిస్తూ ఇప్పటిదాకా జరిగిన దహనకాండ అంతా సప్రెస్ చేస్తారు. అంటే సతీష్ గారు అంటున్నారు ఆయన సరిగ్గా వినియోగం లేదు నాకు తెలియదు కానీ సారీ సార్, భయపెట్టడం అన్నది వాళ్ళ ప్రాథమిక ధ్యేయంగా అదే పని చేశారు ఇప్పటిదాకా. భయపడేవాడు వాళ్ళు లేడు అక్కడ పులివెందుల్లో. కానీ భయపడకుండా నిలువరించే దగ్గర చూడండి సార్, వాళ్ళు
20 సంవత్సరాల వాళ్ళ లెగసీలు వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాతావరణాన్ని పరిరక్షించడానికి బతిమాలుకుంటున్నారు. ఎస్, కానీ ఇది ప్రొవకేషన్ అనేది లీడ్ అయితే తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ 20 సంవత్సరాలు వెనక్కి పాతరాత యుగంలోకి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఒక్కసారిగా అంత ఫోర్స్ వచ్చేస్తే కొంత కార్యకర్తలు కూడా కొంత అగ్రెసివ్ అయ్యే ప్రమాదం. రెండు చూడండి, నాయకుడు సంయమనం పాటించమని చెప్తున్నాడు అవినాష్ గారు. అవినాష్ రెడ్డి చెప్పారు. ఆయన అనుచరులు ఎవడైనా సంయమనం విచక్షణ కోల్పోయారా? దిస్ ఈస్ ద లెగసీ ఆఫ్ పులివెందుల. కానీ ప్రోపగాండా సంవత్సరాల తరబడి పులివెందుల నుంచి ఎలాంటి వాళ్ళు వస్తారన్న మాటలకి అన్నీ మర్చిపోతారు. అంచేత అది గమనించండి, వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా ఎంత భయంకరంగా ఉంటుందంటే Yes. విషం చెమ్మడంలో వాళ్ళ మించిన వాళ్ళు లేరు. రైట్ రైట్. కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ కార్యాలయం పులివెందులకు డీఐజీ కోయ ప్రవీణ్ ఒక ఫోర్సుతో వెళ్ళారు. రైట్, ఎందుకు వెళ్ళారన్న దానికి సంబంధించి మాత్రం పూర్తి సమాచారం అందాల్సి ఉంది. అయితే మేము చాలా ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత వాతావరణంలో చాలా చక్కగా ఎన్నికలు నిర్వహిస్తున్నాము, కావాలంటే మీరు రండి అని చెప్పుకోవడానికి వెళ్ళారనేది ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సమాచారం. పూర్తి సమాచారం మరి కాసేపట్లోనే అందుతుంది. కానీ ఉదయం నుంచే పూర్తి స్థాయిలో ఒక్క ఓటర్ని కూడా పోలింగ్ బూత్కు రానివ్వకుండా పోలింగ్ బూతులు క్యాప్చర్లు చేసి జమ్మలమడుగు ఇతర ప్రాంతాల నుంచి దొంగల్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తూ రిగ్గింగ్కి పాల్పడుతూ మొత్తం ఓట్లన్నీ వేయించుకున్న తరువాత మరో కుట్రకు తెరలేపారు. ఇది మొదటి దశలో చేసిన కుట్ర. ఇప్పుడు రెండో దశ కుట్రకు కూడా తెరలేపారు.